గతంలో చంద్రబాబు నాయుడు ఉండవల్లి దగ్గర కరకట్టలో లింగంనేని రమేష్ ఇంట్లో ఆయన అద్దెకుండేవారు. చాలా సంవత్సరాలు అక్కడ ఉన్నారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన అక్కడే ఉన్నారు. అయితే ఆహ్, ఇప్పుడు ఒక కొత్త ఇంటిని నిర్మించేటువంటి పనిలో ఆయనున్నారు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి 2 ఎకరాల్లో ఆఫీస్ ప్లస్ ఇల్లు కట్టుకున్నప్పుడు దాన్ని తాడేపల్లి ప్యాలెస్ అని పిలిచేవాళ్ళం. మనం పిలిచేవాళ్ళం. టీడీపీలో కూడా అట్లాగే పిలిచేవారు. ఇప్పుడు మరి 5.5 ఎకరాలు దాదాపు 5.16 ఏకర్‌ని నారా బ్రాహ్మణి పేరు మీద పర్చేజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒక్కొక్క గజాన్ని దాదాపు 7,500కి వాళ్ళు పర్చేజ్ చేసినట్టు తెలిసింది. ఎందుకంటే దాదాపు 17, 18 కోట్ల వరకు చెల్లించారు ఆ స్థలానికేమో. ఒక ముగ్గురు అన్నదమ్ముల దగ్గర వీళ్ళు స్థలం కొన్నారు. అయితే ఫస్ట్ క్వెషన్ ఇక్కడ ఏం రైజ్ అవుతుందంటే, అమరావతి ప్రాంతం మొత్తం గూడా 38,000-40,000 గజం పలుకుతుందని ఇదే చంద్రబాబు చెప్పారు కదా! మరి ఈయనెందుకు అంత తక్కువ తీసుకున్నారు? వాళ్ళనేమన్నా బెదిరించి తక్కువ తీసుకున్నారా? లేకపోతే నిజంగా ఈయన చెప్తున్నంతగా అక్కడ లేదా స్థలం యొక్క వాల్యూ అని? దానికి ఆబ్వియస్‌లీ సమాధానం ఏంటంటే గడిచినటువంటి 5 సంవత్సరాలు వేరే వేరే ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం 3 రాజధానుల గురించి ఎక్కువగా మాట్లాడింది కాబట్టి దీని రేట్లు తగ్గినియి. చాలా ఆబ్వియస్ అది. ఈ గడిచిన ఇంకొక 4 సంవత్సరాల్లో, 3 సంవత్సరాల తర్వాత కూడా 7,500కి అక్కడ గజం దొరికేస్తే మాత్రం మనం డెఫినైట్‌లీ అప్పుడు చంద్రబాబుని క్వెషన్ చేయాల్సుంటది. ఇది నాకు అర్థమైనటువంటి విషయం. అయితే ఈ 5 ఎకరాల దానికి సంబంధించి చంద్రబాబు మహా ప్యాలెస్ అనేసి పిలవడం స్టార్ట్ చేసింది వైసీపీకి సంబంధించినటువంటి మీడియా. ఆబ్వియస్‌లీ జగన్మోహన్ రెడ్డి యొక్క మీడియా చంద్రబాబు యొక్క మీడియా జగన్ యొక్క ఆఫీస్‌ని, ఇంటిని ఆహ్, తాడేపల్లి ప్యాలెస్ అంటూ పిలవడం స్టార్ట్ చేసింది. అయితే మనకి ఉన్నటువంటి సమాచారం కావచ్చు, మనం కోరుకునేదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ G+1 బిల్డింగ్ కట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే గ్రౌండ్ ఫ్లోర్ +1 మాత్రమే కట్టి మిగతా అంతా కూడా ప్రజా దర్బార్ లాగా అట్లాగే మినీ కాన్ఫరెన్స్ హాల్ ఒకటి ఏర్పాటు చేయడం 5 ఎకరాల్లో ఈ కైండ్ ఆఫ్ ప్లానింగ్‌తో ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే చంద్రబాబు మహా ఉత్తముడని, మహాత్ముడని గాదు. ఇక్కడ అంత సీన్ గూడా లేదు ఎవరికీ. చంద్రబాబుకి లేదు, జగన్‌కి లేదు అంత సీన్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక ప్యాలెస్ విషయంలో ఈ కైండ్ ఆఫ్ నెగటివిటీతో ఉన్నారు జనాలు. విపరీతమైన నెగటివిటీ. మీరు తాడేపల్లి వెళ్లి నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు. మీరు తాడేపల్లి ఎళ్లి అడిగితే ఇప్పటికి కూడా ఒక చుట్టూ మొత్తం 2 కిలోమీటర్లు లాంగ్ ఎళ్ళిపోయేలాగా కార్లు గాని, బైకులు గాని, బస్సులు గాని, ఆటోలు గాని అన్నీ గూడా ఒక 2, 3 కిలోమీటర్లు చుట్టూ తిరిగెళ్ళేలాగా. ఏది 100 మీటర్ల ఉన్నటువంటి ఆ రోడ్డు అవకాశాన్ని తీసేసి కేవలం అక్కడ సీఎం ఉంటున్నారు కాబట్టి ఆ కైండ్ ఆఫ్ ప్యాలెస్ అక్కడ ఉంది కాబట్టి చుట్టూ తిరిగెళ్ళేలాగా ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి సృష్టించారు. ఒకటి. రెండోది ఒక భారీ ఎత్తున డబ్బులు బాగా ఖర్చు పెట్టారు. భారీ ఎత్తున సెక్యూరిటీ కోసం అని చెప్పి గ్రీన్ కలర్‌వి ఆహ్, పెద్ద పెద్ద ఆహ్, కన్‌స్ట్రక్షన్స్, ప్రాపర్టీస్ అన్ని దించినటువంటి థింగ్ మనం చూసాం బాగా. సో, ఇవన్నీ చూసిన తర్వాత జనం అలాగే ఆడంబరంగా ఉంటే ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి జూబ్లీ హిల్స్‌లో ఉన్నటువంటి హైదరాబాద్ చూస్తే అలాగే ఉంటది. ఆయన కూడా భారీగానే. సో, అలాంటి ఆడంబరాలు లాంటివి గనక చూస్తే జగన్‌కి ఇచ్చినటువంటి ఫేట్ ఆ రిజల్ట్ నాకు కూడా ఇచ్చే అవకాశం ఉందనే ఫీలింగ్‌తో ఈయన కాస్త జాగ్రత్తగా G+1 వరకు కట్టుకొని, ఒక ప్రజా దర్బార్ ఏర్పాటు చేసుకొని, ఒక మినీ కాన్ఫరెన్స్ హాల్ ఒకటి ఏదన్నా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం, ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకునేలాగా ఈక్వల్‌గా అట్లాగే ఒక ఆఫీస్ లాంటిది కూడా ఇక్కడ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. లేదు. ఆయన గూడా ఈయనలాగే ఒక భారీ థింగ్ గనక ప్లాన్ చేసాడు. ఎందుకంటే ఇప్పుడు చెప్పలేం శంకుస్థాపన చేసారు మనం. ఈలోపే కంగారు పడిపోతున్నారు చాలా మంది. ఔట్‌పుట్ వచ్చిన తర్వాత ఎందుకు వదులుతాం? అది చంద్రబాబు అయినా, జగన్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా వదిలే ప్రసక్తే లేదు. ఔట్‌పుట్ రావాలి. వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఒక 12 నెలలు నాకు తెలిసి ఒక ఏడాదిన్నర అయితే పడతది కంప్లీట్‌గా. కంప్లీట్ అయిపోయి రూపుదిద్దుకొని గృహప్రవేశం అది చేయడానికి అంత టైం అయితే ఖచ్చితంగా పడతది. పైగా తాడేపల్లి ప్యాలెస్‌లో అసలు ఎవ్వరికీ ఎంట్రీ ఉండేది కాదు. ఎవ్వరికీ. సామాన్యులు మీలాంటి నాలాంటోళ్ళు పక్కన పెడితే ఎమ్మెల్యేలు ఆళ్ళకి చాలా ఎక్కువ మందికి ఎంట్రీ ఉండేది కాదనే విపరీతమైన ఆరోపణలుండేవి. అలాంటిదే గనక ఇక్కడ రిపీట్ అయితే ఏముంది 1.5 ఏడాదిలో కడతారు. ఆ తర్వాత ఇంకో 2 ఏళ్ళో, 3 ఏళ్ళో ఎంతో కొంత ఉంటది కదా ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు కూడా మనం వదిలే ప్రసక్తే లేదు. మీరు జగన్‌కి ఇన్ని చెప్పి, జగన్ చేసినటువంటి తప్పులు కాబట్టే మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఇట్లా చేసారా అని మనం డెఫినైట్‌లీ క్వెషన్ చేయొచ్చు. అందులో ఏ రకమైన ఆలోచన, దాని గురించి పెద్ద కంగారు పడాల్సింది కూడా లేదు. బట్ కంప్లీట్ అయ్యే వరకు మనం వెయిట్ చేసి దాని గురించి క్వెషన్ చేయొచ్చని నా ఫీలింగ్. సో, వీళ్ళు చెప్తున్నటువంటి చంద్రబాబు మహా ప్యాలెస్ గనక ఔట్‌పుట్ వస్తే, మనం గూడా వాళ్ళకంటే ఎక్కువ లెవెల్‌లో క్వెషన్ చేద్దాం. లేదు రాలేదు రీజనబుల్ గానే జనాలు గూడా అలౌ చేస్తున్నారు. కష్ట సుఖాలు ప్రజా దర్బార్ అంటే అదే గదా! ప్రజల యొక్క కష్ట సుఖాలు చెప్పుకునేటువంటి అవకాశం సీఎంకి దగ్గర ఎవ్వడైనా సరే సీఎం జగనా, రేవంత్ రెడ్డా, కేసీఆర్, చంద్రబాబు పక్కన పెట్టేసేయండి. సీఎం అయినా, పీఎం అయినా ప్రజలు నెలకు కనీసం 3, 4 రోజులైనా వీలైతేగా వెళ్లి తమ ఇబ్బందులు చెప్పుకునేటువంటి అవకాశాన్ని ప్రతి మంత్రి ప్రతి ఒక్కళ్ళు కల్పించాలి. గతంలో గూడా పవన్ కళ్యాణ్ డీసీఎం అయిన కొత్తలో డిప్యూటీ సీఎం అయినటువంటి కొత్తలో చాలా హడావుడి చేశారు. దర్బార్ పెట్టారు. మళ్ళీ తర్వాత క్లోజ్ చేశారు దాన్ని. లోకేష్ అడపదడపా పెడుతున్నారు. గతంలో జగన్ గూడా ఫస్ట్‌లో పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని క్లోజ్ చేశారు. అంటే జనాలకి ఎన్ని ఇబ్బందులు ఉంటున్నాయో చూడండి. ఇప్పుడు 14-19 చంద్రబాబు ఉన్న తర్వాత జగనొస్తే మరి ఆయనకి ఎన్ని వినతులొచ్చాయంటే చంద్రబాబు చేతకంతనమేగా, ఆ ప్రభుత్వం చేతకంతనమేగా. ఇప్పుడు 24లో ప్రజా దర్బార్ పెడితే ఎంతమందొచ్చారంటే 19-24 జగన్ చేతకంతనమేగా. సో, ఈ
ఎంత అవతలోళ్ళ చేతకంతనం చూపించుకుందామన్నా ముందు సాల్వ్ చేయడానికి వీళ్ళ దగ్గర నిధులుండాలి గదా! వీళ్ళ దగ్గర సొల్యూషన్స్ ఉండాలి గదా! అవేమీ లేవు గదా! వీళ్ళు తెల్లారిన దగ్గర నుంచి గెలవడం అనే కాన్సెప్ట్ మీదే ఓటేయించుకోవడం అనే కాన్సెప్ట్ మీద ఎళ్తుంటారు గదా! సో, అందువల్ల దానికి అవకాశం లేక దాన్ని మరి క్లోజ్ చేసారో, పాజ్ చేసారో తెలీదు గానీ, ప్రతి రాజకీయ నాయకుడు గూడా రేవంత్ రెడ్డి గూడా కొన్నాళ్ళు పెట్టి తర్వాత ఆపేసారు. సో, రేవంత్ రెడ్డి ఎవ్వరైనా సరే ప్రజలతో ఎక్కువగా మమేకమవుతూ వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని దాన్ని ఈజీగా ఫస్ట్ అంటే బేబీ స్టెప్ మమేకం అవ్వడం. అసలు ముందు వాళ్ళని అలౌ చేయడం లోపలికి. వచ్చారా బాబు నీ సమస్య ఏంటి? కన్సర్న్ డిపార్ట్‌మెంట్‌కి పంపించడం. ఇదంతా ఒక ప్రొసీజర్ క్రోనలాజికల్ ఆర్డర్‌గా ఇదంతా జరుగుతా ఉండాలి. ఇది జరగకపోవడం వల్లే దేశంలో సమస్యలున్నాయి మనకి. అసలు వాళ్ళు ఎందుకుందే అందుకు మనం దే ఆర్ రిప్రజెంటేటివ్స్ ఫర్ అస్. మనకున్న సమస్యను తెలియజేస్తే మనకు ఖాళీ ఉండదు. మనకు 100 పనులుంటాయి కాబట్టి మన బదులు ఆళ్ళు చేసి పెడతారు. మన బదులు అసెంబ్లీలో మాట్లాడతారు. మన బదులు నిధులేవో తీసుకొస్తారు. మన బదులు రోడ్లేయిస్తారు. మన బదులు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బెటర్ చేస్తారు. మన బదులు రేట్లు పెరిగిపోతున్న రేట్లు తగ్గిస్తారు. దీనికోసం మనం వాళ్ళని ఎన్నుకుంటాం. ఈరోజు అది అటు తిరిగి, ఇటు తిరిగి మనం ఇచ్చినటువంటి టాక్స్ సొమ్ముని ఏ రకంగా పందికుక్కుల్లో మెక్కాలా అనే పొజిషన్‌కి ఈరోజు దేశం గాని, రాష్ట్రం గాని వచ్చేసింది. దౌర్భాగ్యవశాత్తు.